కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అంటున్నారు వైసీపీ వాళ్ళు. వద్దురా సోదరా ఎల్లెల్లి గోతిలో పడొద్దురా అనుకుంటున్నారట మిగతా పార్టీల వాళ్ళు. మరే జగనన్నతో ఎత్తుకుంటే ఒళ్ళంతా నల్లులతో కుట్టించుకున్నట్టే, అందుకే లేనిపోని దురద మనకి ఎందుకు అనుకుంటున్నారట అంతా. ఇంతకు ఇదేమేటంటే కలిసి వచ్చే పార్టీలతో కులాసాగా పోరాడదాం అంటున్నాడు ఆ సంకలో చెగ్గడ్డ సజ్జల. చాలా రోజుల కిందే వైసీపీ పిలుస్తోంది రారండో ఏడుక చేద్దామని ప్రచారం చేశాడు. అందరినీ కలుపుకుపోవాలి అంతా బంధువులే అన్నట్టు పార్టీ లీడర్లకు కూడా చెవిలో గట్టిగానే వాయించాడు. కానీ అందరినీ కలుపుకుపోమంటే కొంతమంది వైసీపీ లీడర్లు సెల్లాయి చెరుమిల పెద్ద మనిషిగా ఉన్న చేయి పార్టీతో చట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఇదిగా ఇక్కడే జగనన్నకు ఒళ్ళు మండిపోతుందట ఇప్పుడు. అందరినీ కలుపుకుపోమంటే ఆ చెరుమిల పార్టీ కాదా, ఊరు పేరు లేని చిన్న చిన్న పార్టీలతో అని మళ్ళీ చెవులు వాయించారట. పైగా ఏమీ లేని దానికి బిల్డప్పులు ఒకటి. మనం వెళ్ళొద్దు కావాలంటే వాళ్ళే రావాలని చెబుతున్నారట. అసలు జగనన్న పార్టీ రావాలి రావాలి అని పిలుస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ టేపు తొంగి చుట్టం లేదు. ఆ సజ్జలకు బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ. చిన్న చిన్న పార్టీలను కూడా లైన్లో ఎట్టలేకపోతున్నాడు. ఉల్బిత్తిరి జడాశ్రావణ్ పార్టీ, బీజీవై పార్టీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ అంటూ అందరితో కలిసి ఓ చిల్లర కొట్టి ఎట్టుకుందామని చూశాడు సజ్జల. మొదట్లో వాళ్ళు కూడా అబ్బా పిలుస్తున్నారుగా వెళితే ఎంతో కొంత కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ జగనన్నతో జిల్జిల్జీగా ఎట్టా ఉంటుందో అర్థం కావడానికి వాళ్ళకి ఎక్కువ టైం ఏటి పట్టలేదు. అన్న జట్టులో చేరితే పోరాటాలు చేయడం మాట దేవుడెరుగు, తల బొబ్బి కట్టిపోతుంది అని వాళ్ళు చాలా తొందరగా తెలుసుకున్నారు. అసలు జగనన్న ఎవరితోనూ కలవడు, ఎవరితోనూ కలిసి పనిచేయడు. ఎందుకంటే అన్న సింగిలు. ఎన్నికల టైంలో చెప్పాడుగా సింహం సింగిలు సింహం సింగిలు అని. అట్టా సింగిలు సింగిలు అనే సాంబార్లో ములక్కాళ్ళలో మారిపోనాడు. అన్నిటికీ మించి జగనన్న వ్యవహారం ఎట్టంటిదో అందరికీ తెలుసు. సొంత పార్టీ వాళ్ళని వాడుకుని వదిలేసే రకం. అట్లాంటిది మమ్మల్ని వాడుకుని వదిలేయడానికి గ్యారెంటీ ఏంటి అంటున్నారట. పైగా ఎంత పెద్దోళ్ళైనా సరే జగనన్నని అన్నా అనే పిలవాలి, వాంగి వాంగి దండాలు ఎట్టాలి. ఇట్లాంటి అన్ని ఆ ఎర్రజెండ పార్టీలోకి అసలే నచ్చవు. పైగా బీజేపీకి జగనన్న ఈరభక్తుడు, ఆ ఎర్రజెండ పార్టీలకు బీజేపీ బద్దశత్రువు. అందుకే నీకు మాకు చెట్టవదు అని చెప్పారట. ఇట్టా కూటమి కడదాం అని కలలు కంటున్న వైసీపీ వాళ్ళకు కలిసి వచ్చే వాళ్ళు కూడా దొరకటం లేదు. అందుకే అంటారు జగనన్న సింగిలు చింతకాయ అని.